ఈరోజు గురు పౌర్ణిమ దినోత్సవం. గురు పౌర్ణిమ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువులను పూజించే దినంగా ఈరోజు మనం భావించి గురు మహోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ ఆషాఢ పౌర్ణమి రోజు ఆది గురువు అయినటువంటి వేదవ్యాసుడు జన్మించిన దినాన్ని గురు పౌర్ణమిగా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వేదవ్యాసుడు వేదాలను విభజన చేయడమే కాకుండా మహాభారతాన్ని పంచమ వేదముగా రచించి అనేక అష్టాదశ పురాణాలను తిరిగించి ఈ విధంగా సంస్కృతం నుంచి మనకు ఒక గొప్ప వాంగ్మయాన్ని అందించి దేశానికి అజ్ఞానాన్ని పారదోలినటువంటి మహోన్నత గురువు వేదవ్యాసుడు. అటువంటి వేదవ్యాసుడిని నుంచి మనం ఈరోజు గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మనకు ఎందరో గురువులు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తొలి గురువు అయితే ఆయన దగ్గర నుంచి మనకు వాల్మీకి అయితేనేమి, మిగిలినటువంటి వశిష్ఠుడు వంటి పురాతన మహర్షులతో పాటు ఈనాటి వరకు మనకు ఆదర్శప్రాయంగా నిలిచి సమాజానికి వెలుగు పంచుతూ అజ్ఞానాన్ని తొలగిస్తూ ఎందరో గురువులు అనుకున్నారు. అటువంటి వారిలో ఈ కాలంలో కూడా మనం గురువును ఒక తండ్రిలాగా, తండ్రి తర్వాత గురువు మనకు విశిష్ట స్థానం ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అనేటువంటి సూత్రం ప్రకారము తల్లిదండ్రి తర్వాత జ్ఞానాన్ని లోకానికి అందించేవాడు గురువు. అటువంటి గురువుని మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్నేహితుడైనటువంటి డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, అయూబ్ ఖాను, మేము ముగ్గురం ఇక్కడికి వచ్చాము. నాకు సార్ కుమారుడైనటువంటి నిరంజను బాల్యమిత్రుడు. మరి వాళ్ళందరితో పాటు ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతూ సార్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలని, ఆయనకు వందలాది వేలాది మంది శిష్యులు ఉన్నారు. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, సాంఘికవేత్తలు ఉన్నారు. ఆనాటి స్మృతులు 110 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరుపుకొని 10 సంవత్సరాలు అయినటువంటి ఆ స్కూల్ యొక్క చరిత్రను, వాటి పూర్వపరాలను సార్ని గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. సార్తో నేను ముచ్చటిస్తాను. సారు 95 ఏళ్ళ వృద్ధుడుగా మనకు మున్సిపల్ హై స్కూల్లో పనిచేసినటువంటి అందరి హెడ్ మాస్టర్లతో పాటు, ఆచార్యులతో పాటు సార్ మనకు ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఏకైక ఉపాధ్యాయుడు. ఈ స్కూల్లో ఎందరో రాజకీయ నాయకులు ఉంది. చెప్పినట్టుగా మన ఇప్పుడు ప్రజెంట్ వరదరాజు రెడ్డి గారిని, ఆదినారాయణ రెడ్డి అయితేనేవి, తర్వాత రఘురామరెడ్డి అయితేనే వాళ్ళు చదువుకున్నారు. అంతేకాకుండా ప్రసాద్ రెడ్డి, రమణారెడ్డి, వైవి రామన్ రెడ్డి ఇటువంటి డాక్టర్లు ఇద్దరితో తయారు చేశాడు. అటువంటి స్కూల్లో సార్ ఆదర్శవంతంగా ఎన్నో సంవత్సరాలు పాఠశాలలు చూసి ఒక డిగ్నిఫైడ్గా తెల్ల చొక్కా తెల్ల ఫ్యాంట్తో కనిపిస్తూ మాకు ఆదర్శప్రాయంగా సంపత్ సార్ అంటే ఒక విధమైన భక్తి, ఒక విధమైనటువంటి మాకు అభిమానము. అటువంటి ఉపాధ్యాయుడు ఈ వయసులో తను ఎక్కువగా మాట్లాడలేకపోయినా కానీ ఆయన నుంచి వచ్చే అనుగ్రహ భాషణగా భావించి కొన్ని విషయాలను ఆయన ఏం చెప్తాడో వాటిని మనం స్వీకరిస్తాం. సార్, మీ తల్లిదండ్రులు ఎవరు చెప్తారా? తల్లి రామంజమ్మ, మీరు ఎక్కడ పుట్టారు? ప్రొద్దుటూరులో జన్మించారు. మీ అన్నదమ్ములు ఎవరు? 5 మంది ఉన్నారు. వారిలో రాళ్లబండి శ్రీనివాసులు అనే టీచరు, ఆయన సుప్రసిద్ధ నాటక రచయిత, సాహిత్యకారుడు. ఆయన కసెట్టి స్కూల్లో పనిచేస్తూ మాకు ఎందరికో గురువుగా ఉన్నాడు. ఆయన నాకు నాటక గురువు కూడా. ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ అనేక పుస్తకాలు రాసి, విష్ణు సహస్రనామం వంటి గ్రంథాలు రాసి భక్తిలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. అటువంటి వారు ఈయన తమ్ముడు. మరి ఈయనకు బహుసంతాన వ్యక్తి, నిండు కుటుంబం కలిగిన వ్యక్తి. ఈయనకు సంతానం ఎంత సార్ మీకు? 4 sons. 4 sons. 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. ఈ 4 పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయినారు. వాళ్లకు వాళ్ళ సంతానం కూడా ఉన్నత విద్యాలలో ఉంటూ మంచిగా సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. మరి నిరంజన్ మాకు మొదటి నుంచి ఎంతో మిత్రుడు. నిరంజన్ భార్య కూడా నాకు కొలీగ్గా, లెక్చరర్గా పనిచేస్తుంది. అలాగే రాధమ్మకు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో
ఆ అభిమాన పాత్రలైంది. ఆమె ఇప్పుడు వేదాంత స్వీకరించి మంచి ప్రవచనాలు కూడా చేస్తుంది. ఆ విధంగా ఆ ప్రవచనాలు చేసి ఎంతోమంది శిష్యులను కూడా తయారు చేస్తుంది. రాధమ్మ మీరు రండి ఒకసారి. 4 తరాలు అంటే కనుక 95 ఏళ్ళ వయసులో ఆయనకు 4 తరాల సంతానాన్ని కలిగి ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. తన కార్యకలాపాలను కూడా తనే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. సార్ మీ స్కూల్ జీవితంలో ఏమైనా మరపురాని సంఘటనలు ఏవైనా కొన్ని విషయాలు ఏమైనా చెప్తారా? మీరు ఎన్ని సంవత్సరాలు స్కూల్లో పనిచేశారు? ఉద్యోగ జీవితం రిటైర్డ్ ఆన్ 1990. 90లో రిటైర్డ్ అయ్యారు సారు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు చేశారు? మున్సిపల్ స్కూల్లోనే చేశారు మీరు? మున్సిపల్ స్కూల్లోనే చేసి అక్కడనే దాదాపు 25 సంవత్సరాల పైగా ఉద్యోగం చేసి టీచర్గా చేసి తర్వాత మున్సిపల్ వసంతపేట స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి ఆయన 90లో రిటైర్డ్ అయినారు. మరి ఎందరినో ఉత్తమ శిష్యులుగా తయారు చేసి ఉత్తమ జ్ఞానబోధ చేసి జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి మన సంపత్ సార్. సంపత్ సార్ అంటే నాకు ఒక భీష్మశాయుడిగా నాకు గుర్తుకొస్తాడు. ఆయన నిండైన విగ్రహము, ఆయన యొక్క వ్యక్తిత్వము మాకు స్కూల్లో అప్పుడు స్కూల్లో దాదాపు 1500 మంది ఉండేవాళ్ళు. దాదాపు 8 క్లాసులు ఉండేది మేము చదువుకునే రోజుల్లో. ఏ నుంచి F సెక్షన్ వరకు ఉండేది. మాతో చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, బ్యాంక్ ఆఫీసర్లుగా ఎంతోమంది అయినారు. కానీ ఆ స్కూల్లో ఎలా ఉండేదంటే కనుక సీతారామయ్య గారు హెడ్ మాస్టర్గా ఉంటే స్కూల్ పీరియడ్ జరిగేది. ఆ స్కూల్ ఆవరణంలో పెద్ద గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో స్కూలు పీరియడ్ జరిగే ముందుగా ఎవరైనా ఆలస్యం వస్తే సారు, తర్వాత రామ్ సుబ్బారెడ్డి సారు కర్ర పట్టుకొని ఆలస్యంగా వచ్చేవాళ్ళు దండించేవాళ్ళు. సార్ చూసేవారు ఆ రోజు నుంచి ఒకసారి దెబ్బతించేవాడు, రెండోవాడు తప్పకుండా సాయమైనకి వచ్చేవాడు. అంతేకాకుండా స్కూల్లో ఒక మంచి ల్యాబ్ ఉండేది. ఇతరాచార్యులు ఈయన ఆ ల్యాబ్ నిర్వహించేవారు. చిన్నతనంలో నాకు ఒక గుర్తు ఏమిటంటే ఇతరాచార్యుల నుంచి నేర్చుకున్నటువంటి ఒక ఉత్తమ గుణం ఏంటంటే మాకు చిన్నప్పుడు ఒక పోస్ట్ ఆఫీసు పిల్లలకు అందుబాటులో ఉండేది కాబట్టి అప్పుడు కార్డులు కవర్లు తెచ్చేసి ఒక బాక్సులో పెట్టేసి ఎవరైనా మీరు పొద్దున్నే వచ్చేసి అమ్మే పెట్టండి దీంట్లో చిల్లర అని ఇస్తే కనుక అప్పుడు మేము ఆ బాక్స్ సెంటర్ హాల్ ఉండేది. ఆ సెంటర్ హాల్లో ఆ బాక్స్ పెట్టుకొని అక్కడ అప్పుడు 10 పైసలు కార్డు, కవర్ 20 పైసలు ఆ కార్డులు అమ్మేసేసి అందుబాటులో పోస్ట్ ఆఫీసుకు పోకోకుండా అక్కడ అమ్మేసేసి సేవా గుణాన్ని మాకు అట్లా సంపత్ సారు, యతురాచార్యులు మాకు నేర్పించారు. అంతేకాకుండా సైన్స్ చెప్పడంలో సార్ ఒక్కసారి చెప్తే కనుక మనసుకు ముద్ర వేసినటువంటిది. అప్పుడు మాస్టర్లు అటువంటి వాళ్ళు అంటే కనుక మేము ఎప్పుడు కూడా ప్రైవేట్లకు ఎక్కడికే వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళు చెప్పిన బదులే మాకు శిరోధార్యంగా ఉండేది అటువంటి మాస్టర్లు. అంతేకాకుండా మాకు ఆర్వి సుబ్బారెడ్డి గారు అయితేనేమి, ఇంకా కిడ్బాయ్ సార్ 2 చేతులతో చాక్ పీస్ గీసుకొని ఆ చాక్ పీస్తో ఆ ఇండియా మ్యాప్ గీసి బోధించేవాడు. అటువంటి మాస్టర్లు తెలుగును బోధించేటువంటి సోమసుందర్ అయితేనేమి, వంగ సుబ్బన్ అయితేనేమి ఆనాటి టీచర్లతో పాటు ఆనాడు గడియారం చేసి కూడా మా ముందు తరానికి ఆయన పనిచేశాడు. ఇటువంటి స్కూల్లో పనిచేసినటువంటి ఆదర్శమైనటువంటి ఉపాధ్యాయుడు మన సంపత్ సారు. ఆ సంపత్ సారు మీడియమైనా కానీ ఇంకా 2 మాటలు ఏమైనా చెప్పదలిస్తే ఇంకా సార్ యొక్క గొప్పతనాన్ని గౌరవించి ఆయన శిష్యుడైనటువంటి వైవి రామరెడ్డి గారు ఇటీవల కాలంలో సార్కు 10,000 రూపాయలతో సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన గురువును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక గురువును సన్మానించే కార్యక్రమంలో భాగంగా సంపత్ సార్ను కూడా ఒక ఆదర్శమైన గురువుగా, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా గౌరవించేసి ఆయన్ని సేవించుకొని ఆయనకు సత్కరించడం జరిగింది. సారు 200 ఏళ్ళు జీవించాలని, ఐశ్వర్యారోగ్యాలు జీవించి మాకందరికీ జ్ఞానాన్ని పెంచినటువంటి ఆయన జ్ఞాన భాస్కరుడిలాగా ఉండి వెలుగొంది ఇంకా 10 కాలాలు ఎందరో శిష్యులు ఉంటారు. ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు తెలియజేయండి. సార్ను చూడాలా అనేటువంటి ఈ సందర్భంలో, గురు పౌర్ణమి సందర్భంలో ఒక మంచి సత్కారము ఇది.
నాకు వచ్చిన ఆ ఆలోచన గురువును సత్కరించుకోవాలనేటువంటి ఒక కవిగా నేను ఈ కార్యాన్ని చేసి సార్ ఆశీర్వాదాలు పొందుతున్నాను. God bless you with a long life and prosperity. Graduate from many. డాక్టర్ ప్రతాప్ రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని. మా జీవితంలో ఏదైనా గుర్తుందంటే 61 నుంచి 65 వరకు, అంటే ఫస్ట్ ఫామ్ నుంచి 10th వరకు అక్కడే ఉన్నాను. మాది సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఎస్ఎస్సి. మా గురువులు ఎక్కడికి వెళ్ళినా కానీ, కాలేజీకి వెళ్ళినా కానీ, కర్నూలు కట్టు వెళ్ళినా కానీ, బాంబేకి వెళ్ళినా కానీ, ఈరోజు కూడా మా టీచర్లు ఒక అరుదైన ఆనిమిత్యాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్టంగా ఉన్నారు. వాళ్ళని చూస్తే అనిబిసెంట్ స్కూల్ ఆమె ఏ సమయంలో స్థాపించిందో ఏమో కానీ ఒక రాష్ట్రంలోనే మామూలు ఒక వ్యవహారం కాదు. ఇంకా వాళ్ళ విద్యార్థులు కూడా మన వాళ్ళు ఇక్కడ మన ప్రపంచమంతా వ్యాపించున్నారు. ఈ కేవలం ఒక ఊరికే కాదు, ఎక్కడెక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నా కానీ అంత ప్రతిభాశాలురు అయ్యారంటే కనుక వారి గురువు గారి మా గురువులందరూ ఒక త్రికరణ స్థుతితో, మనసావాచకరమైన త్రికరణ స్థుతితో బోధించడం వల్ల ఇంత ప్రయోజకులయ్యారు. అంటే వాటి విలువ సమాజానికి, వ్యక్తులకు ఎంత గొప్పగా తయారయ్యారంటే అంత గొప్పగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ మున్సిపల్ గ్రౌండ్ ఎంత కలగా ఉండేదంటే, ఒకచోట ఫుట్బాల్, ఒకచోట హాకీ, ఒకచోట క్రికెట్ చాలా ఉండేది. అంటే అంత రోజుల్లో కూడా అంత మైదానంలో విద్యతో పాటు వ్యాయామము అన్ని రకరకాలుగా ఉండి, ఎన్సీసీ ఉండేది. నేను కూడా సార్ ఇద్దరం ఎన్సీసీలో ఉండేవాళ్ళము. సూర్యప్రకాష్ రావు గారు, నేను నా అదృష్ట కొద్ది ఏమైందంటే నాది ఎస్ఎస్సి బ్యాచ్ అని వీళ్ళతో అంతా కలిసేవాడిని. అది ఉండేది మధ్యలో అదేంటి మన ఆడిటోరియం చూడండి, అది మన దాంట్లో స్టేజ్ ఉన్నది, సెంట్రల్ హాల్ కాదు, ఇంకోటి స్టేజ్ కూడా ఉంది కదా, ఆడిటోరియం ఉంది. రక్త కన్నీరు డ్రామాలు ఆడినాయి, మున్సిపల్ ఆడిటోరియం ఉంది. గుర్తుకొచ్చే విషయాలు ఏమంటే, అక్కడ నేను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కావచ్చు, దివంగత వాజ్పేయి గారు కావచ్చు, తరిమలరావు కావచ్చు, నీలం సంజయ్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎంతోమంది మహనీయులందరూ ఆ గ్రౌండ్లో ప్రసంగించారు. చెప్పాలంటే వాజ్పేయి గారు అప్పుడు ఎవరికి హిందీ కూడా నన్ను అడిగారు, నీకేమైనా హిందీ వస్తుందని. చిన్నవాడిని 6వ తరగతి 7వ తరగతి పక్కన నిలబడ్డాను. ఈ మహనీయుడు పక్కన ఇంత నిలబడతాను, అంత మంచి వాగ్దాటి. అప్పుడంతా టికెట్లు అమ్ముకునేవాళ్ళు. టికెటైజ్ సీట్ అనే ఒక వ్యాధి వచ్చింది ఈ జనానికి అని చెప్తూ బాగా ప్రసంగం చేసేవాడు. ఆ గ్రౌండ్, ఆ మైదానం అనేది ఉందే, ఎంత కలయికంటే రక్త కన్నీరు డ్రామా అయితేనేమి, ఎన్నిసార్లు ప్రదర్శించారో, ఈలపాటి రఘురామయ్య అయితేనేమిటి, కళలకు, విద్యకు బహుముఖ కళలు అన్నమాట. ఒక రకమైనటువంటి కాదు, దీనికి దానికైనా విద్యే కాదు. ఆమె చెప్పినట్టు అనిబిసెంట్ మహా గొప్ప మహనీయురాలు. తర్వాత ఎందరో కవులు, ఒక మామూలు కాదు, ఒక గడియాల శేష కానీ ఎంతమందికి నారాయణచార్యులు అయితేనేమిటి, ప్రతి ఒక్కరైతేనేమిటి. ఆ రోజుల్లో టీచర్లు కేవలం ఒక సబ్జెక్ట్ అనే కాదు. మాకు మునయ్య సార్ ఉండేవాడు. ఆయన చెప్తే సంస్కృతం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏ భాష అనగలంగా కేవలం చెప్పాలనే ఒక తపన తప్ప వేరే ఉండే ధ్యాస ఉండేది కాదు. సో అంత గొప్ప ప్రదేశం అది. మామూలుగా దాన్ని చాలా చక్కగా చేసుకుంటే మన ప్రొద్దుటూరులోనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రంలోనే ఇంతమందిని ఒక నేల అటువంటిది, మామూలు రకమైన నేల కాదు అది. చాలా గొప్ప విశేషం. చెప్పాలంటే దానికి మనకి అర్థం కాదనమాట. చాలా సంతోషం అయితే మీ అందరూ కలవడం చేయడం అనేది. ఎన్నెన్నో విషయాలు పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈ సందర్భంగా సార్ 95 సంవత్సరాల వ్యక్తిని నేను కలవడము, వారి ఆశీస్సులు పొందాలనుకొని నేను చేయడం అనేది కూడా చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మన జీవితాలు ఈ రోజుల్లో అంత 60 ఏళ్ళకే అందరూ అనారోగ్యం పాలవుతున్నాము. ఇంత గొప్ప వ్యక్తిని నేను జిడ్డు కృష్ణమూర్తి కూడా కలిశాను. నా అదృష్టం కొద్ది ఏంటంటే బాంబేలో కలిసేవాడు. ఈ అనిబిసెంట్ గారి ఎవరు పెంపుడు కొడుకున్నాడో, ఆల్మోస్ట్ పెంచిందో, ఆయనతో కూడా కలిసి తిరిగాను. నా అదృష్టం అది. ఇంత మహనీయుతో కలవడం అనేది. అక్కడ వాజ్పేయి కావచ్చు, జిడ్డు కృష్ణమూర్తి సార్ కూడా మా గురువు గారే కాబట్టి వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కథ చూసిన తర్వాత చాలా సంతోషం ఉంది సార్. సార్ గుర్తులేదు కానీ మా ఫాదర్ ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చేవారు. నార్పేట గారి ఎల్ఐసి ఆఫీసర్.
రెగ్యులర్గా వచ్చేవాడు. ఈరోజు గురువులను గౌరవించడానికి ఇలాంటి అదృష్టం కల్పించినందుకు గౌరవనీయ జింకా సుబ్రహ్మణ్యం గారికి, ఇక్కడ వచ్చినంత మిత్రులకు, మరి మా గురువు గారికి, సంపత్ గారికి నేను అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, సంఘసేవ న్యూస్ ఛానల్కి ఆయన ఫోన్ చేసి ఈరోజు గురు పూర్వ ఇస్తామా, తప్పకుండా రావాలా అని చెప్పారు. ఎందుకంటే అడ్మిషన్లో కూడా నేను కూడా పూర్వ విద్యార్థిని, 83 నుంచి అక్కడ చదివినాను. 5వ తరగతి నుంచి 10th క్లాస్ కూడా చదివినాను సార్. అయితే విద్యా అభ్యాసం తక్కువ ఆ ప్రేమ అనేది పోలేదు ఆ స్కూల్ పైన. ఎందుకంటే మేము స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాం, క్రికెట్ ఇటాలి దాంట్లో ఎక్కువ, కబడ్డీ కానీ హాకీ కానీ మీరు చెప్పినట్టు క్రీడా మైదానం చాలా చక్కని మైదానం. మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ హై స్కూల్ ఉన్నంత క్రీడా మైదానం ఎక్కడ లేదు. ఇది గుర్తుంచుకోవాలి పొద్దుటి భాషలో. కాబట్టి కాలాల ప్రకారం ఆ హై స్కూల్లో ఇప్పుడు కూడా చాలా ఎగ్జిబిషన్ నడుస్తుంది. మరి పూర్వం అయితే నేను చూసిన ఇందిరాగాంధీ గారు అయితేమి, మరి మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు గారి స్పీచ్ అయితేనేమి, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు కూడా ప్రసంగం ఇచ్చారు ఆ మైదానంలో. అలాంటి పెద్ద మైదానాన్ని ఈ కాలంలోనే గత ప్రభుత్వాలు ఆ మైదానాన్ని చెడగొట్టి అదేదో ఒక మార్కెట్ తయారు చేయడం, అది మనకు ఇష్టం లేదు. ఫస్ట్ నేను పూర్వం నుంచి ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను పూర్వ విద్యార్థి కాబట్టి మనకు సొంత ఇల్లు మాదిరి చూసుకుంటాం కాబట్టి ఈరోజు చాలా సంతోషకరం. గురువును గౌరవించడానికి ఇప్పుడు ఉండే విద్యార్థులు కూడా, మీరు ఎప్పుడైనా కానీ గురువును ఎవరు గౌరవిస్తారో వాళ్ళంతా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ కాలంలో పిల్లలు కూడా ఒకే సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గురువులను గౌరవించండి. తండ్రి తర్వాత, తండ్రి తర్వాత మనకు ముఖ్యమైన, అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన గురువు. ఆయన విద్యా బోధనలు ఈరోజు కూడా మేము కాపాడుతున్నాయి. ఈరోజు సమాజంలో మేము ఇంత పైకి ఎదిగినామంటే ఆ రోజు వాళ్ళకి పడిన దెబ్బలే. ఈరోజు ఒక దెబ్బ పడితే మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, చాలా తప్పు. అది పోలీసులు కంప్లైంట్ చేయడం అది చాలా తప్పు. అలా కాకుండా ఒక గురువు కొట్టినాడంటే మన మంచి కోసం. ఒక చెట్టును మనము కొమ్మ ఇట వాడితే దానికి కట్టం. ఆ కొమ్మను కట్టడం ఎందుకంటే నిటారుగా ఉండాలా, స్టడీగా ఉంటుందని కట్టడం, అంతే తప్ప ఆ కొమ్మను కట్టడం అంటే బలవంతం చేయడం కాదు. కాబట్టి అబ్బాయిని కొట్టడం అంటే, విద్యార్థిని కొట్టడం అంటే ఎందుకంటే క్రమశిక్షణ అలవాటు పడుతుంది అనేది తప్ప వేరే విషయాలు కాదని, గురువులను గౌరవించడానికి ఇక్కడైనా ప్రతి ఒక్క విద్యార్థి ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క విద్యార్థులు అలవాటు రావాలని నేను కోరుకుంటూ, మా సంఘసేవ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు వీక్షించే వారికి, మరి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి అని తెలుసుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు మా గురువు గారికి, మరి జింకా సుబ్రహ్మణ్యం నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.